రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇంత చక్కటి సదవకాశాన్ని ఈనాడు ఆ దేవుడు మనకు కల్పించున్నాడు. ఆ దేవుని దీవెనలను మనకు అందించడానికి మన యొక్క మహాఘనత వహించినటువంటి పీఠాధిపతులు డాక్టర్ సగిలి ప్రకాష్ గారు మన మధ్యలో ఉండి, ఇదిగో ఇప్పుడు మనం వేసినటువంటి నూతనంగా వేసినటువంటి టైల్స్ను ఆశీర్వదిస్తూ కొబ్బరికాయను కొట్టి బిషప్ గారు ఆశీర్వదిస్తారు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దయామయ సర్వేశ్వర కృపగల మా తండ్రి, ఈరోజు మేము జపమాల మాత విచారణ ఇల్లందూరు 50 వసంతాలుగా మీ కాపుదలలో నడిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించడానికి జపమాల రాజ్ఞి పండుగ రోజున ఈ పవిత్ర ప్రాంగణంలో చేరి ఉన్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో 50 ఏళ్ళుగా లేనటువంటి యొక్క క్రొత్త బండ పరుపును, టైల్స్ను ఈ యొక్క పవిత్ర ప్రాంగణం కలిగి ఉండేదానికి మీరు అవకాశాన్ని ఇచ్చినందుకు, దాతలను ప్రోత్సహించినందుకు, విచారణ గురువులు చొరవ తీసుకున్నందుకు మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఈ యొక్క స్వర్ణ జూబిలీ సందర్భంగా ఆశీర్వదించమని, ఇక్కడ తమ యొక్క పాదాలను మోపేవారి యొక్క పాదాలు పవిత్రం కావాలి అని, ఈ యొక్క విచారణ మీకు సాక్ష్యం పలికే బిడ్డలుగా అన్యోన్యంగా ఐకమత్యంగా సంఘీభావంతో జీవించాలి అని మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి జపమాల రాజ్ఞి వేడుదల ద్వారా పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయంతో అతి వినయంగా అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం. తండ్రి పరలోకమందుండెడు, నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివక ఎల్లుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క నూతనంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి టైల్స్ ఫ్లోరింగ్ను మనల్ని దీవింతురుగాక. ఇప్పుడు మన తండ్రి గారు ఓపెన్ గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. Golden Jubilee Memorial, replenishing the floor around the church and its campus with tiles in happy memory of the Golden Jubilee of Illandu Parish on 7th October 2025. Blessed by Most Reverend Dr. Sagili Prakash Didi, Bishop of Khammam. గట్టిగా చప్పట్లు కొడదాం. Parish Priest of Illandu, Reverend Father A. Sunil J. Prakash. स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए.
యేసునాథుని యందు మిక్కిలి ప్రియులకు విశ్వాసులారా, ఈనాడు మన ఈ ఇల్లందు విచారణకు ఎంతో శుభదినం, గుర్తుండిపోయేటటువంటి రోజు. ఎందుకంటే 50 సంవత్సరాలు ముగించుకుంటూ ఉంది ఈ విచారణ. కాబట్టి ఈ స్వర్ణ జూబిలీ వేడుకలలో పాల్పంచ మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మన యొక్క ఖమ్మం పీఠాధిపతులు, మన ప్రీతమ పీఠాధిపతులు, మోస్ట్ రెవరెండ్ మహాఘనత వహించినటువంటి సగిలి ప్రకాష్ తండ్రి గారు మన మధ్యలో ఉండి మనకు ఆ దేవుని ఆశీస్సులు మన మధ్యలో ఇస్తూ ఉన్నందులో గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఓసిడి ప్రొవిన్షియల్ అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ అమృత్ రాజ్ గారు ఈరోజు మన మధ్యలో ఉండి మన ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకున్నందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసినటువంటి మన డీన్ ఫాదర్ గారికి, గురువారీలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, విచ్చేసినటువంటి కన్యాస్త్రీలకు మీ అందరికీ కూడా శుభం పలుకుతూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా మన యొక్క ప్రీతమ తండ్రి గారిని కోరుకుంటూ ఉన్నా. డీన్ ఫాదర్ గారు చేస్తారు. మేత్రాసనానికి ఓ గొప్ప దినం ఈరోజు. పరిశుద్ధ జపమాల రాజ్ఞి పండుగ రోజున మన ఇల్లందు విచారణ 50 సంవత్సరాలుగా విచారణగా ఉండటం అనేది, ఆ యొక్క వేడుకలలో మనం పాల్గొనటం అనేది మన భాగ్యం. కాబట్టి మన అందరి మీద, మన విచారణ మీద, మన విచారణ గురువుల మీద, సంఘ పెద్దల మీద, సంఘస్థుల మీద, వచ్చిన మన గురువులందరి మీద జపమాల మాత యొక్క ప్రత్యేక దీవెనలు రావాలని ఈ బలి పూజ మనలో పాల్గొందాం, వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ పవిత్రమైన దేవబలి పూజలో అర్థవంతంగా పాల్గొనేదానికి మనం చేసినటువంటి పాపాలు గుర్తు చేసుకొని మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ వేడుకొందాం. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుష్యోతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను వారి శిలువ శ్రమల ఫలితమునను మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లెవియా కాండము అధ్యాయం 25 8 నుండి 10 పవిత్ర వచనములు. అధ్యాయం 25 లెవియా కాండము 8 నుండి 10 పవిత్ర వచనములు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్కబెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనెను. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఇది ఏలినవారి వాక్కు.
నా ప్రభువుకే అంకితం. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనము నుండి 12వ వచనం వరకు. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వాణిని ఇంత త్వరగా విడనాడి మరి యొక్క సువార్త వైపుకు మరలుచున్నారు కదా. నిజమునకు అది మరి యొక్క సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము తికమక పెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. కనుక ఇట్లు చెప్పుచున్నాను, మేము కానీ లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పి ఉంటిమి, కానీ ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి ఒక సువార్త మీకు ఎవడేని బోధించినచో అతడు శాపగ్రస్తుడగునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమున? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను పెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడునై ఉండను. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుషుని వద్ద నుండి పొందలేదు. ఎవరును దానిని నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కన్నా అమృత పాట దొరుకున అపురూపమైన హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకున అపురూపమైన దివ్యవా మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. లూకా శుభవార్త అధ్యాయము 1 వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గుండ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఇల్లందు విచారణ గురువులని, సంఘాలని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. 50 ఏండ్లుగా పరిశుద్ధ జపమాల మాత విచారణగా అనేక పరిచర్యలు మనం పొంది మనం ఇస్తూ ఉన్నాం. కష్టాలు ఎదుర్కొంటున్నాం, నిష్ఠూరాలకు గురి అవుతూ ఉన్నాం, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మనకు మధ్యన కూడా కొంత పసకటం లేదు అంటాం పల్లెటూరి భాషలో, అంటే కుదరటం లేదు. ఇవన్నీ నాలో ఒక వ్యక్తిలో సమంజసమే. మన కుటుంబంలో 4, 3, 2 ఉన్నా కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక విచారణలో కొన్నిసార్లు ఈ సందర్భాలు మనం ఎదుర్కోవటము అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఏది ఏమైనా కానీ ఫాదర్ సునీల్ గారికి 50 సంవత్సరాల జూబిలీలు చేయటం అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరం. నేను వచ్చినో రాలేదో ఖమ్మానికి పీఠాధిపతులుగా వేంసూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 50 సంవత్సరాలు వేంసూరు విచారణ ఏర్పడి అని అక్కడికి వెళ్ళాం, పూజ చేశాం. అయితే ఆయన్ని చూస్తే ఆ రోజుల్లో చాలా బాధ అనిపించేది. ఎందుకంటే అది ఎప్పుడు మీద పడుతుందో అని నేను చూసిన మొదటి రోజే ఫాదర్ గారికి చెప్పాను, నువ్వు వెంటనే ఇల్లు మారు అని. కానీ నేను గుడికి సమీపంలో ఉంటే భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క సాధక బాధకాలు వినేదానికి, వారిని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది కదా అని మంకుపట్టుతో అక్కడే ఉన్నాడు.
అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పాపం ఇల్లు మొదలుపెట్టినా లేదు. దాదాపు పునాదిరా చేసాం, పునాదిరా ఆ జూబిలీ రోజున్నే. అయితే ఏం సునీల్, మీ ఇష్టం తండ్రి గారా, మీరు మారుస్తామంటే నేనేమన్నా, మీరు ఉంచి ఊరిళ్ళు పూర్తి చేయమంటే కూడా నేను చేసిపోతానన్నాడు. నాకైతే నువ్వు మారితేనే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇతరులు దీన్ని చిన్నదైనా కానీ బలమైన కారణం ఉన్నా కానీ ఏం ఆయనకు అనేటటువంటి మాట మన వాళ్ళలోనే రావచ్చు. కాబట్టి అంటే నాకు అభ్యంతరమే లేదు, ఉండి కట్టమంటే కట్టిస్తా, మీరు ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్తా అని. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఎంఈఓగా పనిచేసిన ఈ ప్రాంతానికి విచారణ గురువుగా పంపించిన. కరెక్ట్? ఊరుకుంటాడా అంటే అనుకుంటే ఊరికలేడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇల్లందు 50 సంవత్సరాల స్వర్ణ జూబిలీ తండ్రి గారా అంటాడు. ఇంకా ఎక్కడైనా కానీ స్వర్ణ జూబిలీలు ఉంటే ఫాదర్ గారిని మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ మంచి అనుభవం వచ్చిందన్నమాట. కాబట్టి విచారణ చిన్నదైనా, ఒకవేళ ఈ ప్రాంగణం పెద్దగా లేకపోయినా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదుర్కొంటూ ఉన్నా మంచి వాళ్ళకు కూడా కష్టాలు తప్పవన్నది మనందరికీ తెలుసు. అయినా కానీ సాహసించి ఈ 50 ఏండ్ల స్వర్ణ జూబిలీని తన యొక్క నూతన విచారణలో ఇల్లందులో జరుపుకోవాలని మీ అందరితో సమాలోచన చేసి సమిష్టిగా కంకణం కట్టుకొని దీన్ని పూనుకున్నందుకు మొట్టమొదటిగా సునీల్ ఫాదర్ గారికి మరోసారి చప్పట్లు కొట్టి అభినందిస్తాం. వారికి సహకరించిన గుడి పెద్దలకు, మిగతా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఖమ్మంలో ఒక వార్త సంచరిస్తూ ఉంది. ఒక వార్త చలనం కలిగించింది. ఆ వార్త అంటే మనకు ఇబ్బంది కలిగించేది కాదు, మనకు గర్వకారణంగా ఉండేది. అదే మన బాలజ్యోతి విద్యా కేంద్రంలో 10 ఏళ్ళు చదివినటువంటి ఒక అనాథ బాలుడు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మున్సిపాలిటీలో, ఖమ్మం మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే పని. నాయుడుపేటలో ఆ యొక్క విద్య 10వ తరగతి అయిపోయిన తర్వాత మన క్రిస్ జ్యోతి కళాశాలలో చదివాడు. ఫాదర్ సంపత్ అయితేనేమి, ఫాదర్ శ్రీకాంత్ అయితేనేమి, ఇంకా ఎవరున్నారో నాకైతే తెలియదు, కనీసం వీళ్ళు ఫాదర్ ఫ్రాన్సిస్, ఫాదర్ గోవా శౌరయ్య, వీళ్ళంతా గర్వపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మన యొక్క కళాశాల విద్యార్థి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకోగలిగాడు, మన సమీపంలోనే పనిచేస్తున్నాడు అని అంటే చాలా సంతోషం. ఆయన్ను ఏమని సంబోధించాలో మాకు అర్థం కాలే. ఫాదర్ విజయ్కి చెప్పి బిషప్ హౌస్కు రమ్మనండి, ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే మనమే ఆయన అభినందిస్తాం. ఎందుకంటే మన బిడ్డ ఒక కలెక్టర్ స్థాయికి చేరుకోగలిగాడు అని అంటే మనకెంతో ఆనందం. అంటే ఆయన పలానా రోజు వస్తానన్నాడు, పలానా సమయానికి వస్తానన్నాడు, ఆ సమయంలో నేను ఉండను, మీరు గలవండి అని చెప్పాను. లేదు బిషప్ గారికి వీలున్నటువంటి సమయంలోనే వస్తానన్నాడు, వచ్చాడు. అబ్బాయి అనాలనా, లేకపోతే ఒరే అనాలనా, కలెక్టర్ గారు అనాలనా, సార్ అనాలనా, ఏం అర్థం కాలేదు. అయినా దగ్గరకు తీసుకున్నాం. వికర్ జనరల్ స్వామి మాట్లాడుతూ సార్ అన్నాడు. సార్ అంటే అతను ఏమన్నాడు, స్వామి మీరు ఈ ప్రాంతంలో అంతా పనిచేసేటప్పుడు ఈ బోర్డింగ్లో ఉండి చదువుకున్నా, మీరు సార్ అంటే నేనేం కావాలా, కాబట్టి నాకు అటువంటి మర్యాదలు నాకు వద్దు అని అబ్బాయి చెప్పటం ఒకటైతే, ఇవన్నీ ఊరిక బయటి విషయాలు నేను చెప్పింది. నేను చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏంటంటే, మురళి డిప్యూటీ కలెక్టర్ మన జిల్లాకే జేబులో నుంచి జపమాల తీసి మాకందరికీ చూపించి, నేను ఎక్కడికి పోయినా కానీ ఈ జపమాల నాతో ఉంటుంది, నా విజయానికి ఈ జపమాలే కారణం. అప్పుడు దాకా అబ్బాయి ఏ మతం అని కూడా నాకు తెలియదు, మళ్ళీ మన ఫాదర్లు చెప్పారు. కనుక జపమాల
ఎంత చేయగలదు అని అంటే అంత చేయగలదు. నిన్నటి రోజున మన శాంతికుమార్ ఫాదర్ గారి యొక్క చొలవతో వాళ్ళ విచారణ నుంచి ఉండేటటువంటి కుమార్ అనే ఆయన ఇంటికి నాచారం ప్రాంతంలో హైదరాబాదులో వెళ్ళాను. ఫాదర్ కనపర్తి ప్రకాష్ గారి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఆ ఇంటి కోడలు అంటే ఆ కుమార్ భార్య వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి. వాళ్ళ అన్నోళ్ళు ఇంకా వస్తున్నారని ఎదురు చూశారు. వాళ్ళ అన్న రానే వచ్చాడు. ఆ అబ్బాయిని చూస్తానే ఒక అన్న పెద్దగా గడ్డం అంతా పెంచుకొని ఒక సన్యాసి మాదిరిగానే ఉండడు, పెళ్లి చేసుకోలే. వాళ్ళండి దాదాపు 12 గుళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో విశాఖపట్నం ప్రాంతంలో కట్టించారు. వాళ్ళ సొంత డబ్బుతో, అంటే అలా ఇలా ప్రోగు చేసుకొని. అది ఒకటైతే ఈ అబ్బాయి రాగానే నా వైపు, నేను అన్నం తింటూ ఉన్నాను, విప్పారినటువంటి ముఖంతో నవ్వుకుంటూ వస్తూ ఉన్నాడు. స్వామి నేను గుర్తుండనో లేనో మాకు తెలియదు అనే, చాలా ఫెమిలియర్ ముఖం ఉన్నట్టే ఉంది. నిన్ను చూశాను అంటే నేను పిఎం రాజును, మీరు కాజుపేటలో ఉన్నప్పుడు నేను మా వైజాగ్ నుంచి యూత్ మీటింగ్కి వచ్చేవాడిని అని ఆయన పరిచయం చేసుకొని చెప్పిన తర్వాత, వాళ్ళు ఎంతమంది ఇంట్లో తెలిసిన 9 మంది ఆడపిల్లలు, 3 మగవాళ్ళు, మొత్తం ఎంతమంది 13 మంది ఇంట్లో. ఇప్పటికి కూడా ఆయన చెప్పటం ఏంటి అని అంటే, మేమందరము ఉమ్మడిగా ఉంటాము. అది ఒకటి, అవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఇంకా చెప్పింది ఏంటంటే, ప్రతి అక్టోబర్ నెలలో విశాఖపట్నం ప్రాంతంలో ఉండేటటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్కజెల్లెళ్ళ కుటుంబాలు కలిసి ఒక చోటికి వచ్చి జపమాల ప్రతిరోజు జపిస్తాం. ఈరోజు నేను విశాఖపట్నంలో లేను, ఈ అక్టోబర్ నెలలో హైదరాబాద్లో ఉంటున్నాను. మా చెల్లెళ్ళు, మా బావగారు, మా మేనగోడళ్ళు మేమందరం కలిసి ఈరోజు జపమాల చెప్పుకుంటామన్నారు. వాళ్ళ యొక్క సమిష్టి జీవనానికి, వారి యొక్క కలబెలికితనానికి వాళ్ళంతా ఐకమత్యంగా సంఘీభావంతో అన్నదమ్ములుగా ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా జీవించగలుగుతున్నారు అని అంటే కారణం జపమాల. జపమాలకు చప్పట్లు కొట్టండి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను సర్వసాధారణంగా ఎక్కడ ప్రసంగం ఇచ్చినా కానీ జపమాల మాట ఎత్తకుండా నా ప్రసంగం పూర్తి అవ్వదు. ఎందుకంటే నన్ను బలపరిచినటువంటిది నా జపమాల, నన్నుగా మార్చి మలిచినటువంటిది నా జపమాల. ఒకవేళ నేను అనేక ఏండ్ల క్రితం కడప ప్రాంతంలో పూర్వమిల్ అనే విచారణలో నన్ను పూజ చేసేదానికి అక్టోబర్ 7వ తేదీ ప్రసంగించడానికి పిలిచారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను విసిరినటువంటి సవాలు చాలా ఏళ్ల క్రితం, ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటాను. నేను చెప్పాను, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ జపమాల జపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూనాలి. ప్రతిజ్ఞ పూనుతారా అంటే ప్రతిజ్ఞ పూనుతాము అన్నారు. ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి, దానికి ముందు కూడా చెప్పుకుండేవాడినే, కానీ ఆ తర్వాత ఎప్పుడైనా పొరపాటున పని ఒత్తిడితోనో అలసట చెందో కొంచెం అటు ఉంటేనో టబక్కున గుర్తొస్తే నేను జపమాల చెప్పలేదు అని చెప్పి తప్పకుండా రాత్రిపూటనైనా అర్ధరాత్రిపూటనైనా జపమాల చెప్తాను. ఎందుకనంటే నాకు గుర్తొచ్చి నేను ఈ ఇన్నేళ్ళు మా ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసిన తర్వాత జపమాల చెప్పకుండా పోయినటువంటి రోజు లేదు. ఇది గొప్ప కోసం నేను చెప్పట్లేదు, ఇది ఒక సాక్ష్యం. మీకందరికి కూడా ఈ బలాన్ని కలిగిస్తుంది అని అనుకుంటే మీరు కూడా ఇటువంటి ప్రతిజ్ఞ చేయండి. ఎందుకంటే ఆరాధన క్రమాలలో అన్నిటికంటే కూడా దేవుని పూజ తర్వాత అంతటి శక్తి కలిగినటువంటి ప్రార్థన జపమాల. అంతటి శక్తి కలిగినటువంటి ప్రార్థన జపమాల. ప్రియమైన బిడ్డలారా, మీరు స్వీకరించబోవు పవిత్రాత్మ వరము మిమ్మల్ని అధికముగా క్రీస్తును పోలి ఉండునట్లు చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులను కావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగాను ఉండగలదు. పునీత బప్తిస్మ యోహాను తపోస్నానం ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనం చేయబడను. ఆయన తన బహిరంగ సేవ వలన ఆ పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచములో వెలిగించుటకు పంపబడును. మీరు
ఇదివరకే జ్ఞానస్నానము పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీద ఆయన శిలువ గుర్తును స్వీకరించబోచున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలయును. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబింపవలెను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజయు నాకు తిరుసభకు వేర్వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమైక్యతలందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన మీరు శ్రీసభయందు సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే గాని సేవ చేయబడుటకు రాలేదు అని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమును క్రీస్తు వలె మీరును సర్వమానవ సేవలో నిమగ్నులై ఉండండి. మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట తిరుసభలో ఏకమీ మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతనపరచుమని మిమ్మల్ని కోరుచున్నాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసు క్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగన దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుస విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రజలందరినీ ఉద్దేశించి పీఠాధిపతులు ఈ క్రింది ఆహ్వానాన్ని పలుకుతారు. మనందరం కలిసి ఈ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలని జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించున్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. మీ అందరి చేతులు ఇలా వైపు ఇట పెట్టండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించుదరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభయము అనేది జ్ఞానవరములను దయచేయుమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము.
జ్ఞానము శక్తిని ఇవ్వమయ్యా, మా ఆత్మీయ కన్నులను తెరువయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వమయ్యా. మరివా తీరము పరిశుద్ధాత్మదేవా తీరము. విభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ, కరుడైన నా జీవనాథ స్వీకరించుమా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా కరుడైన నా జీవనాథ స్వీకరించుమా కానుక. నీవు సరిన నా జీవనము నీకే సొంతము ప్రభువా. నీవు సరిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ, విమల కరుడైన నా జీవనాథ స్వీకరించుమా కానుక.
అందుకును ఆదియు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము ఆదియు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాథా అందుకొనుమా సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు వరనామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము మీకు అర్పించుకొనుదుముగాక. తద్వారా మీ జనితేక కుమారుని పరమరహస్యములను సన్మానించుచున్న మేము వారి వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను జపమాల మాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన గణ్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటుబడి క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితిరి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరతము మిము కీర్తించి స్తుతించుట ఎట్లా నాగా
అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున వించేవారు ధన్యులు ప్రభునామమున వించేవారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చావెదము. మీరు మరలా వచ్చు వరకు
వరకు వేచియుండుము, వేచియుండుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు సింహరాయుడు జగద్గురువును, మా సగిలి ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును భిక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు ప్రాప్తులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. భోజన విందు ఇది, ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. తనివి తీరా ఆరగించి ప్రభుని దీవెన పొందండి. తనివి తీరా ఆరగించి ప్రభుని దీవెన పొందండి. స్వీకరించి భరించండి సప్రసాదం క్రీస్తు దేహం, సప్రసాదం మోక్ష మార్గం, సప్రసాదం క్రీస్తు దేహం, సప్రసాదం క్రీస్తు మార్గం. ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది, ప్రభు యేసుని విందు ఇది, ప్రభు భోజన విందు ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విచారణ స్వర్ణ జూబిలీ సందర్భంగా ఫాదర్ సునీల్ గారు లియో పాపు గారి దగ్గర నుంచి అభినందన పత్రాన్ని పొందారు.
వీరు పాపుగారు అయిన తరువాత భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాద పత్రము అని చెప్పి తెలియవచ్చింది. కాబట్టి మనం చప్పట్లు కొట్టాలి. పాపు గారి యొక్క దీవెనలు మీకు చదివి వినిపించి విచారణ గురువులకు ఈ యొక్క పత్రాన్ని, ఆశీర్వాద పత్రాన్ని ఇస్తాను. ద హోలీ ఫాదర్ లియో 14th cordially imparts the requested apostolic blessing to parish priest Reverend Father Sunil Jay Prakash Arikotlapu and all the faithful on the occasion of the 50th anniversary of the dedication of the Church of Our Lady of Holy Rosary, Illandu, Telangana, India, invoking through the intercession of the Blessed Virgin Mary an abundance of divine graces. 7th October 2025 జూబిలీ సంవత్సరం, యేసు ప్రభు యొక్క 2025వ జూబిలీ సంవత్సరం వాటికన్ నుంచి వచ్చింది. ప్రార్థించుదాము. ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు మీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి వారి నుండి ఊరటన పొందుచు వారి మహిమలోనూ భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన విచారణ స్వర్ణ జూబిలీ సందర్భంగా దివి నుండి భువికి సర్వేశ్వరుడు పంపు ఆశీర్వాదాలకు మనందరము నోచుకోవాలి అని కొద్దిసేపు తయారవుదాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత జపమాల మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు మన ఈ యొక్క 50 సంవత్సరాల విచారణ జీవితాన్ని ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని పోవుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జపమాలి మా సాధనం.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 4-5 వచనములు. ప్రభువునకు వందనములు అర్పింపుడు, అతని సహాయము అర్థింపుడు, అతని అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు. అతడు మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. ప్రభువును కీర్తింపుడు, అతడు మహాకార్యములు చేసెను. లోకమెల్లా అతని చేతలను ఎరుగునుగాక. ఈ యొక్క వాక్కు మన ఈ ఇల్లందు విచారణలో, ఈ స్వర్ణ జూబిలీ వేడుకలు చేసుకునేటలో ఎంతో ఫలించినదని మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఎన్నో మేలులు ఇందాక బిషప్ గారు ప్రసంగంలో చెప్పారు. జపమాల జపించినప్పుడు మరియ తల్లి యొక్క ఆశీస్సులో ఎన్నో మనకు ఉంటూ ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఒకటి ఉదాహరణ ఇక్కడ మన ఇల్లందు విచారణలో, తండ్రి గారు మన ఇల్లందు విచారణలో జరిగినటువంటిది. ఈ టైల్స్ వేసే ముందు దీని కింద కంకర వేసాం. కంకర అప్పుడు ఆ రోజు ఈ మిల్లర్ అంటారుగా, మిల్లర్లో 2 మిల్లర్లు పెట్టాం. ఆ రోజు మేస్త్రులు నా దగ్గరకు వచ్చారు. మేస్త్రులు నా దగ్గరకు వచ్చి పైన మబ్బు బట్టి ఉంది. మబ్బు బట్టి ఉన్నది వీళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఫాదర్ మరి వర్షం వస్తుందిగా, ఈరోజు ఆఫ్ చేసి రేపు చేద్దామన్నారు. అనేసరికి నేను చెప్పాను, మీరేం భయపడవద్దు అనంగలోనే చినుకులు మొదలైనవి. అక్కడ మీరేం భయపడవద్దు అనంగలోనే చినుకులు మొదలైనవి. చినుకులు మొదలైనవి అయినా సరే మీరేం భయపడవద్దు. వాచి చూపించా, అర్ధగంట కరెక్ట్గా అర్ధగంట మొదలెట్టండి, మీరు విలవలండి అన్న. 29వ నిమిషంలో వర్షం ఆగిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కొట్టాలి గట్టిగా. జపమాల మాత ఎన్నెన్నో అద్భుతాలు, ఒకటే చెప్పాను, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి మన మరియ తల్లిని మనము ఈనాడు మన దేవాలయ పాలక పునీతురాలుగా దేవమాత, పరిశుద్ధ జపమాల మాత మనందరికీ కూడా మరి అనుగ్రహాలు అనుగ్రహిస్తున్న ఈ తరుణములో మనము మొట్టమొదటగా ఆ దేవునికి వందనాలు చెప్పే సమయం గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈనాడు ప్రత్యేకముగా మన మధ్యలో మన ప్రియతమ ఖమ్మం పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి సగిలి ప్రకాష్ తండ్రి గారు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, మామూలు ప్రోగ్రామ్స్ కాదు, ఉదయం సాయంత్రం 2 పెట్టుకుంటున్నారు, కొన్నిసార్లు 4 పూటలు కూడా పెట్టుకుంటున్నారు. అంత బిజీగా ఉన్నా సరే వెంటనే దొరకరని ఎప్పుడో పట్టేశా. మామూలుగా పట్టలేదు. నేను వచ్చిన వెంటనే చూసా, 50 సంవత్సరాలు పూర్తయినాయి కదని ఇక లాభంలో పట్టుకోవాలని వెంటనే జూన్లో పట్టుకున్న వెంటనే ఒప్పుకున్నారు. తండ్రి గారు ఈనాడు మన మధ్యలోకి వచ్చినటువంటి ఆ తండ్రి గారిని సన్మానించడానికి ముందుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టే సమయంలో తండ్రి గారిని ముందుకు రావాల్సింది కోరుతూ ఉన్నాను. అలాగే ఇది ఈ విచారణ ఇప్పుడు ఖమ్మం మెత్రాసనలో ఖమ్మం గురువులు అంటే ఖమ్మం పీఠానికి సంబంధించినటువంటి గురువులు పనిచేసేటటువంటి విచారణగా ఉన్నది. కానీ ఇంతకంటే ముందు ఓసిడి సభ గురువులు ఇక్కడ పనిచేశారు. కాబట్టి అంబాడన్ ఫాదర్ అని అడిగారు, ఆ రోజే చేసావా? 90% వస్తామన్నారు కానీ కొంచెం సహకరించలేదు, రాలేక. అయినప్పటికీ మనమేం భయపడిన అవసరం లేదు. ఓసిడి సభకు
పెద్ద గురువు అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ అమృత్ రాజ్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టే సమయంలో వారిని ముందుకు రావాల్సి కదా. ప్లీజ్ ఫాదర్ ప్లీజ్. స్వామి అక్కడే ఉండండి. ఇది విచారణ తరపున మీరు విచారణ గురువు పెద్దలు చేసింది. అలాగే మేత్రాసనం కూడా ఓసిడి గురువులకు రుణపడి ఉంది. ఈ విచారణను ఓసిడి గురువులు ప్రారంభించి నడిపి మనకు అప్పగించారు. ఇప్పుడు మన గురువులు దాన్ని చూసుకుంటున్నారు. కాబట్టి మేత్రాసనం తరపున ఫాదర్ విజయ్, ఫాదర్ అర్లయ్య ఫాదర్ గారికి తర్వాత శాలువా వేసి మన తరపున సన్మానిస్తారు. మేత్రానులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది డీన్లు. డీన్ అంటే ఒక ప్రాంతానికి పెద్ద గురువు. మన ఈ ప్రాంతానికి పెద్ద గురువు ఫాదర్ జయానంద ఫాదర్ గారు, ఓసిడి ఫాదరు. కాబట్టి వారిని మరి మన ఇద్దరు గురువులు ఫాదర్ సునీల్ విచారణ తరపున చేస్తారు. మీరే చేయండి ఫాదర్ గారికి. ఎందుకంటే పరిపాలనలో కొన్ని భాగాలని డీనరీలుగా చేసి డీన్ల యొక్క సహాయాన్ని బిషప్ గారు తీసుకుంటారు. కాబట్టి వారిని సన్మానించి అభినందిస్తూ ఉన్నాను. ఇలంద విచారణ తరపున ఫాదర్ గారిని, మన డీన్ ఫాదర్ గారిని సన్మానించబోతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఇప్పుడు అంటే నేను 2025 కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు అక్కడ నవ యవ్వనుడిగా కనిపిస్తున్నాడు. ఎందుకన్నానంటే మాకు ఖమ్మం మేత్రాసనికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్ని చక్కగా వాడుకునేది ఎవరంటే ఆయనే. నేను బ్లెస్సింగ్ ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక 5-6 ఫోటోలు అన్నీ మన సులానగర్ అని అంటారు, అన్నీ కలిపేసుకొని. కాబట్టి ఇంతకుముందు పనిచేసినటువంటి రెవరెండ్ ఫాదర్ అర్లయ్య గారు ముందుకు రావాల్సింది కోరుతూ ఉన్నా. ఫాదర్ అర్లయ్య ప్లీజ్. తండ్రి గారా, ఈ ఇల్లందు విచారణలో నేను వచ్చిన తర్వాత ప్రజలకు బైబిల్ నేర్పిద్దామని బైబిల్ పరీక్ష ఇక్కడ వరకు పెట్టాను. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది కోరుతూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటి బహుమతి పొందుకున్నటువంటి మరి కళావతి గారు ముందుకు రావాల్సింది కోరుతున్నాను. గట్టికి చప్పట్లు కొడదాం. ఆ తర్వాత రెండవ బహుమతి పొందుకున్నటువంటి చుట్టాకుల పూల ఝాన్సీ, గట్టికి చప్పట్లు కొడదాం. మూడవ ప్రైజ్ వారు సిద్ధంగా ఉండండి. మూడవ బహుమతి గట్టికి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారా. అలాగే మన విచారంలోని ఉన్నటువంటి మాంటిసోరీ స్కూల్ ఆ చైర్మన్ గారు జోస్ సార్, వారు మనకి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉన్నటువంటి వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన పీఠం చుట్టూ ఉన్నటువంటి పూలను చూస్తూ ఉన్నాం, ఆ డెకరేషన్ చూస్తూ ఉన్నాం. అది చేసినటువంటి వారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ బిజు సార్ మరియు వారి యొక్క టీచర్స్, వారి యొక్క సమయాన్ని వెచ్చించి మనకు చక్కని డెకరేట్ చేసే వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే ఈనాడు
మనకు మ్యూజిక్ అందించినటువంటి రాకేష్ మరియు వారి యొక్క బృందానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాడు మనకు సౌండ్ సిస్టమ్, లైటింగ్ అవి అరేంజ్ చేసినటువంటి కిరణ్ మరియు వారి బృందానికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. అలాగే మనం బయట వేసినటువంటి టెంట్, ఆ యొక్క భోజనం ఏర్పాటు చేసినటువంటి ఖాజా మరియు వారి యొక్క బృందానికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే వేసినటువంటి టైల్స్ జవాన్ మేస్త్రి మరియు సాల్వన్ మేస్త్రి, మరి కొరవటి సామ్యుయల్ మేస్త్రి గారు, వీరందరూ కూడా వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. వారి బృందం ఎంతో కష్టించారు, శ్రమించారు. అలాగే నవదిన ప్రార్థనలలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కగా ఈనాడు మన ఈ స్వర్ణ జూబిలీ వేడుకలకు విచ్చేసినటువంటి మన ఇల్లందు సంఘానికి, మన యొక్క ఇల్లందు విచారణ క్రింద ఉన్నటువంటి ప్రతి గ్రామ సభ్యులందరూ కూడా ఈనాడు వారి వారి సమయాన్ని వెచ్చించి వారికి ఉన్నటువంటి భక్తిని, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కనపరిచినటువంటి ఈ తరుణంలో గట్టిగా వారిని చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు అందజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు చక్కగా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు. మీ అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞత. థ్యాంక్ యూ అని వందనాలయా, నీ ప్రేమకు వందనాలయా, వందనాలయా, నీ ప్రేమకు వందనాలయా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు